వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. అధిక బరువు ఉన్న వాళ్ళలో నరాల బలహీనత ఖచ్చితంగా వస్తుంది అని చెప్పేసి కొద్దిమంది అనుకుంటా ఉంటారు. అది ఎంతవరకు నిజం? అంటే అధిక బరువు ఉన్న వాళ్ళలో మాత్రమే ఇట్లాంటి సమస్యలు ఉంటాయా? అరికాళ్ళలో మంటలు, తిమ్మిర్లు, అదేవిధంగా నమ్నెస్ ఇట్లాంటి సమస్యలు చూస్తూ ఉంటామా? సో ఈరోజు వాటి గురించి తెలుసుకుందాం. మనతో ఉన్నారు సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నరాల బలహీనత అనేది ఒబెసిటీ వాళ్ళలోనే ఎక్కువ చూస్తూ ఉంటామా, లేదంటే ఇది ఒక అపోహ మాత్రమేనా? బండి ఉంది, కార్ బండి ఉంది. ఓకే, ఇది కార్ బండి, ఇది వెనక సీట్ అనుకోండి. ఇక్కడ ముగ్గురు కూర్చోవచ్చు. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఇది 60 కిలో, ఈ మనిషి 60 కిలో, ఈ మనిషి 60 కిలో. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే ఈ మనిషి 120 కిలో, ఈ మనిషి 120 కిలో. ఓకే, అయితే ఈ 60 కిలో ఉన్న మనిషికి కూర్చోనికి చక్కగా వస్తుందా? లేదు, రాదు. ఇక్కడ కంప్రెస్ అయిపోతాడు. అవునా కాదా? ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేయండి అంటే మన హ్యూమన్ బాడీలో వేసుకోండి. మనిషి బక్కగా ఉన్నాడు, నరాలు గిరాలు అన్నిటికీ సరైన స్పేస్ ఉంది. కానీ మనిషి ఇప్పుడు లావ్ అయిపోయిండు అంటే ఏంది, కొవ్వు జమ అయింది బాడీలో మొత్తం. అప్పుడు ఇక్కడ నరాలు కానీ రక్తనాళాలు కానీ ఏం చేస్తుంది, ఈ కొవ్వు ఉన్న మనుషులు ఈయన్ని పిసికేస్తాయి. అవునా కాదా? గొంతు ఎవరైనా ఒత్తి పట్టేసుకున్నాడు అనుకోండి, ఏమైతుంది? ఊపిరి ఆడదు. అట్లానే ఉంటే చచ్చిపోతాడు కదా. ఇక్కడ కూడా గొంతు ఎట్లా పట్టేస్తారు, ఈ కొవ్వు మొత్తం జమ అయి ఇక్కడున్న నరాల మీద ప్రెషర్ వేస్తారు. సరే, ఒక్క సైడ్ నుంచి వేస్తుందంటే సరే, పైన కింద అన్ని డైరెక్షన్లకు వెళ్ళి దాని మీద కంటిన్యూస్ ప్రెషర్ వేస్తుంది. ఏమవుతుంది? నరాల్లో కరెంట్ పాస్ అవుతుంది. ఈ కరెంట్ సరిగా పాస్ కాదు. ఇది ఇక్కడే కాదు, మొత్తం స్పైనల్ కార్డ్ లో అవుతుంది. మళ్ళా ప్రతి నరం పైన ఎక్కువ ప్రెషర్ పడుతుంది, వాస్క్యులారిటీ తగ్గుతుంది. సరే, నరాల్లో అవుతుంది. మళ్ళా రక్తనాళాలు ఉంటాయి కదా, దీంట్లోకి వెళ్ళి బ్లడ్ ఫ్లో అవుతుంది కదా, దీంట్లో మీద కూడా కొవ్వు ఏం చేస్తుంది, ప్రెషర్ వేస్తుంది. ఇవి సన్నగా అవుతాయి. సన్నగా అయితే ఎంత రక్తం పోతుందా? పోదు. ఏమవుతుంది? నరాలకు పోయే రక్తం కూడా తగ్గిపోతుంది. ఎంత పోవాలి? తగ్గిపోతుంది. దానివల్ల ఈ కాళ్ళలో తిమ్మిర్లు రావడం, చేతులలో తిమ్మిర్లు రావడం. ఒక పేషెంట్ 130 కేజీలు అందాజగా, పేషెంట్కి షుగర్ ఉంది, థైరాయిడ్ ఉంది, బీపీ ఉంది. మళ్ళా దాని తర్వాత 3:30 నుంచి 4 గంటలే పడుకుంటాడంట. ఏందంటే 2 జాబులు చేస్తున్నారు. ఎక్కడ? మన హైదరాబాద్లో కానీ అమలాపురంలో కానీ కాదు. ఎక్కడ అంటే టొరాంటోలో. ఎందుకు అంటే, సార్ నాకు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నా ఇక్కడ. ఎంత అయితే సంపాదించిన ఈ షేర్ మార్కెట్ లో పెట్టి మొత్తం కోల్పోయినా. ఇది కోల్పోయినాక నాకు నిద్ర లేదు. ఇప్పుడు వానికి ఇవ్వాలి, వీడికి ఇవ్వాలి, మళ్ళా సంపాదించుకోవాలి, పిల్లలు స్కూల్ ఫీజులు ఉంటాయి. ఆ దరిద్రం పరిస్థితి వచ్చింది నాది. దాంతో 2 జాబులు చేస్తున్నా. ఇప్పుడు నిద్ర లేదు, మొత్తం వెయిట్ పెరిగిపోయింది, బీపీ వచ్చింది, షుగర్ వచ్చింది, థైరాయిడ్ వచ్చింది అని. అయితే చూడండి, స్ట్రెస్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది మనిషిని. ఈ పేషెంట్కి మనం మందులు ఇచ్చినాక 2 years వాడిరు మన దగ్గర. 2 years తర్వాత ఈ పేషెంట్ ఆల్మోస్ట్ 87-88 kgsకి వచ్చిండ్రు. మళ్ళా దాని మీద అట్లనే రెగ్యులర్ వాడిరు మన దగ్గర ట్రీట్మెంట్ ఆపినప్పుడు 82 kgs ఉండే. షుగర్ గాన్, బీపీ గాన్, నిద్ర 8 గంటలు. అట్లా తగ్గింది ఈ పేషెంట్. అంటే ఆ స్ట్రెస్ వల్ల నిద్ర కూడా పట్టేది కాదు. అట్లా అయిపోయిండే పరిస్థితి. మళ్ళా ఈ పేషెంట్కి ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము. ఏం చెప్పినామంటే, జీలకర్ర 1 స్పూన్ ప్లస్ సోంపు 1 స్పూన్, వాము 1/2 చెంచా ప్లస్ ధనియా గింజలు 1 చెంచా. ఇది ఒక్కటి మాత్రం 1/2 చెంచా. ఇది 1 స్పూన్ 1 స్పూన్ 1 స్పూన్. ఇది వాటర్లో వేసుకొని బాయిల్ చేసి డైలీ 1 గ్లాస్ తాగాలి. ఇది 2000 ఏండ్ల నుంచి వాడే మెడిసిన్ ఇది, వెయిట్ లాస్కి. కానీ నరాలకు కానీ ఇట్లా చేయండి. దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ వాడండి, మీకు మంచిగా అయిపోతుంది. ఎన్ని రోజులు సార్ మామూలుగా? ఒకవేళ ఇప్పుడు ఇతను వచ్చేసేసి 130 kgs వ్యక్తి కాబట్టి 2 నెలలు వాడారు, లేదు మామూలుగా మేము
ఒక 90 కేజీస్ 100 ఉన్నాము, ఎన్ని రోజులు వాడాలి ఈ మందులు? ఎన్ని రోజులు వాడాలంటే మీరు చూడండి లెక్క 1 kg to 2.5 kg per month తగ్గాలి మీరు. ఓకే, అంటే అయ్యా అంతే తగ్గుతామా అని అనిపిస్తుంది కదా. 2 ఏండ్ల 24 నెలలు ఉంటాయి అంటే 48 kgలు మీరు తగ్గుతారు. 12 కేజీలు తగ్గాలి అని అనుకుంటే మనకు 6 నెలల నుంచి 1 year వాడాలి. Okay. ఇది హెల్దీ వెయిట్ లాస్ ఉంటుంది, హోమియోపతి మంచిగా తగ్గిస్తుంది. ఒకేసారి ఎక్కువ వెయిట్ లాస్ అయినా కూడా ఇబ్బందే కదా సార్. సో హెల్దీ వెయిట్ లాస్ అంటే ఒక 2 కేజీలు 2.5 కేజీ అంతే నెలకి. ఓకే, మొత్తానికి ఏంటంటే అధిక బరువు ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ నర్వ్ వీక్నెస్ అనేది వస్తుంది. అక్కడ ఉన్న నర్వ్స్ని ఇది కంప్రెస్ చేసే విధంగా కూడా ఉంటుంది. దానివల్ల ఈ అరికాలలో మంటలు, చేతిలో తిమ్మిర్లు కూడా వస్తూ ఉంటాయి. సో ముందుగా వెయిట్ లాస్ అవుతూ అదేవిధంగా వీళ్ళకి ఏదైతే డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఇట్లాంటి ఉన్న డిసీజులను కూడా తగ్గించుకోవచ్చు అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు. సో సార్ వచ్చేసేసి చాలా వరకు మన సుమన్ టీవీ వీడియోస్ చూసి సార్ని కన్సల్ట్ అయిన వారికి, కాంటాక్ట్ అయిన వారికి కన్సల్టేషన్ ఫీ లేకుండానే మీకున్న డిసీజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు, అదేవిధంగా దానికి ఎట్లాంటి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది, ఎన్ని రోజుల్లో తగ్గుతుంది అనేది కూడా చెప్తా ఉంటారు. సో ఈ వీడియో చూసి మీరు సార్కి అయితే కాల్ చేయొచ్చు. సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం, నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.